ఇక విశాఖలోని థియేటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోపాలపట్నంలోని సుకన్య, సౌజన్య, నరసింహ, శ్రీ నరసింహ థియేటర్లలో తనిఖీలు చేశారు. థియేటర్లలో వసతులను అధికారులు పరిశీలించారు. థియేటర్ల బంద్పై వివాదం కొనసాగుతున్న వేళ అధికారుల తనిఖీలు ఆసక్తికరంగా మారాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, విశాఖలోని పలు థియేటర్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? రైట్ దుర్గా, ఏదైతే సినిమా హాల్స్ ఉన్నాయో సినిమా హాల్స్ పైన తనిఖీలు నిర్వహించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సినిమా హాల్స్ నిర్వహణలో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ధరల విషయంలో కానీ ఎప్పటికప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని సినిమా హాల్స్ కూడా తనిఖీ చేయాలంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక ఆర్డీఓ స్థాయి అధికారితో పాటు రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ ఎంఆర్ఓ అలాగే విఆర్ఓ విఆర్ఏ వీళ్ళందరూ కలిసి అయితే ఆ పలు సినిమా హాల్స్ అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సినిమా హాల్స్ లో కూడా ఈరోజు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సినిమా హాల్స్ నిర్వహణకు సంబంధించినటువంటి విషయానికి కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ ధరల కట్టికి కానీ టికెట్ ధరలు కానీ పార్కింగ్ విషయం కానీ లేదా సినిమా హాల్స్ వీధికి సంబంధించిన విషయంతో పాటు దానికి సంబంధించినటువంటి లైసెన్స్ లేదా ఇతరత్ర వివిధ దీనిపైన అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైనా అనుమతులు లేనటువంటి సినిమా హాల్స్ కి సంబంధించినటువంటి పైన అయితే ఆ కేసులు బనాయించడంతో పాటు పూర్తిగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేని వాటిని సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికీ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా ఆ కొత్త సినిమా రిలీజ్ అయ్యేటటువంటి సమయంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి సినిమా హాల్స్ ఏవైతే ఉండో వాటిపైన అయితే ముఖ్యంగా దృష్టి సారించడానికి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే సగటు ప్రేక్షకుడికి రావాల్సినటువంటి ఏదైతే అనుభూతి ఉంటుందో అనుభూతి పూర్తిగా లేనట్టు కూడా పెద్ద ఎత్తున అయితే ఇప్పటికీ ఏపీ ప్రభుత్వానికి పలుమార్లు అయితే ఫిర్యాదులు అనేటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని తెలుస్తుంది. అలాగే మరికొద్ది రోజుల్లో ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ నటించినటువంటి చిత్రం ఏదైతే ఉందో చిత్రం రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి లోపాయకారమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వచ్చేటటువంటి విషయం ఉన్నటువంటి నేపథ్యంలో సినిమా హాల్ బంద్ చేస్తామంటూ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అటువైపు కూడా ఆ దృష్టి సారించిన ప్రభుత్వం అయితే పూర్తిగా కూడా అన్ని సినిమా హాల్స్ లో ఉన్నటువంటి ఆ లోపాయకారం ఏదైతే ఉందో దీనిపైన తనిఖీలు నిర్వహించాలంటూ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇటు విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉన్నటువంటి అన్ని సినిమా హాల్స్ లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అనుమతి లేనటువంటి సినిమా హాల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.